హాయ్ హలో అండి. సో ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కొరమైన చేపల పులుసు అండి. ఈజీగా టేస్టీగా ముక్క చెదరకుండా ఎలా చేసుకోవాలో అయితేనే సింపుల్ ప్రాసెస్లో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అంతకంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను బౌల్లోకి 1 కేజీ దాకా చేపలను అయితే తీసేసుకున్నానండి. ఈ చేపల్ని నీట్గా వాష్ చేసుకోవడానికి నేను అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకుంటున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసి వాటర్లో 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తే వాష్ చేసి పెట్టిన తర్వాత మనకి ముక్క అనేది బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసేసి ఒక 2-3 సార్లు కడిగి పక్కనైతే నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా శనగింజలను తీసేసుకొని కొంచెం దూరగానైతే వేయించుకుందామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ శనగింజలను అయితే దూరగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగేటప్పుడే దీంట్లోకి నేను కొద్దిగా కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కొబ్బరిని కూడా వేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితేనా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక 7-8-10 మెంతు గింజలను తీసేసుకొని దీంట్లోనే వేయించుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టేసి మెంతి గింజలు మాడిపోకుండా దూరగా వేయించేసి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు తెల్లవాయి గడ్డలు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి శనగింజలు, అలాగే కొద్దిగా ఆనియన్, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, ఇవి 2 వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం నేను ఆవాల గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఆవాల గింజలు బాగా చిటపటలాడేటప్పుడు మీడియం సైజు ఆనియన్, కొద్దిగా కరివేపాకేసి బాగా వేయించుకుంటున్నాను. ఇలా అడుగంటుకోకుండా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. ఇది బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజు 3 టమాటాలను అయితే తీసేసుకొని కట్ చేసి దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన టమాటాన్ని మంచిగా నేను నూనెలో వేయించుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిసేపు 5-10 నిమిషాల పాటు ఈ టమాటాలు బాగా మగ్గించిన తర్వాత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు అనేటివి ఇలా బాగా మగ్గిపోయినప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన ఈ పేస్ట్ని నూనెలో బాగా వేయించుకుంటున్నాను. ఇలా ఈ పేస్ట్ అంతా వేగిన తర్వాత ఒక 7-8 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకున్నాను. ఇప్పుడు అడుగంటని ఇక్కడ అంతా ఒకసారి కలిదిప్పేసుకొని ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసుగా పిసుక్కొని దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసిన ఈ చింతపండు రసాన్ని మంచిగా ఒకసారి మనమంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసిన మిక్స్ చేసుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మిశ్రమాన్ని బాగా మనము తెల్లనివ్వాలి. ఇప్పుడు తీసి చూస్తే మనకి ఇలా అంతా బాగా తెల్లిపోతూ ఉంటుంది. ఒకసారి అడగొంటుకొని ఇక్కడ అంతా కలిపేసి మరి ఒక 3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఎందుకు ఇలా మరిగించుకోవాలంటేనా మనకు పులుసు అనేది కొంచెము చిక్కబడే దానికోసం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పులుసు చిక్కబడేటప్పుడు దీంట్లోకి నేను ముందుగా కడిగి పెట్టిన కొరమైన చేపలను అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసి గరిటెతో కలబెట్టుకున్న మూత పెట్టేసి ఒక 3-5 నిమిషాల పాటు బాగా ఉడికినిచ్చుకోవాలి. తర్వాత తీసి చూస్తే ఎంతో రుచికరమైన కొరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు లాస్ట్లో ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు ఒకసారి తిప్పేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చేసి చూస్తే చిక్కగా మనకైతే కొరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. కర్రీకి తగినట్టు సూపు, చేప ముక్క కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర సర్వ్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికిచ్చేసి మూత పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన కొరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్తో సింపుల్గా ఎలా చేసుకోవాలని అయితే మీకైతే చూపించేశాను. వేడివేడి అన్నంలోకి ఒక్కసారి తిని చూసారంటేనా మీరు కూడా చెప్పాల్సిందే అదిరిపోతుందని. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.